హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. నేను గంగాధర్ వీర్ల. ఎట్టకేలకు నోరు జారిన శివాజీ చివరికి తన తప్పు తెలుసుకుని, సారీ అండి, నేను మాట్లాడింది తప్పే. నేను మాట్లాడిన దాంట్లో అభ్యంతరకరమైన పదాలు 2 దొర్లాయి. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకుంటారు. అభ్యంతరం వ్యక్తం చేస్తారు కనుక, నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను మాట్లాడిన దాంట్లో 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరమని నాకు అర్థమైంది. కనుక క్షమించండి అని తను రియలైజ్ అయ్యి, వాస్తవానికి అతనిపై నెగెటివ్‌గా వచ్చిన రియాక్షన్ చూసి దాన్ని మరింత కొనసాగించకుండా ఉండడం కోసం తనున్న స్థాయిలో తను చేసిన తప్పుని బహిరంగంగానే ఒప్పుకున్నారని చెప్పొచ్చు. సారీతోనో లేదా క్షమాపణలతోనో సరిపెట్టుకోవచ్చునా అంటే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నే అని చెప్పాలి. శివాజీ చెప్పినటువంటి ఈ క్షమాపణ ఎంతవరకు ఊరట కలిగిస్తుందనేది తర్వాత విషయం. అయితే శివాజీ లాంటి వ్యక్తి ఇలా బహిరంగ వేదికలపై ఏమాత్రం జంకు లేకుండా, భయం లేకుండా యథాలాపంగా నోరు జారడం అనేది ఏమాత్రం క్షమించరానిది. ముఖ్యంగా స్త్రీల అస్తిత్వాన్ని తెలియజేసే, స్త్రీల హక్కుగా ఫీల్ అయ్యే, స్త్రీల స్వేచ్ఛను కాలరాసే ఇలాంటి వ్యాఖ్యలు ఒక సెలబ్రిటీగా తను బహిరంగ వేదికలపై, అది కూడా ఒక వ్యంగ్య ధోరణిలో వ్యక్తం చేయడం అనేది ఏమాత్రం సబబు కాదు. ఒక్క శివాజీనే కాదు, శివాజీ యొక్క మాటలపై వచ్చిన రియాక్షన్‌ని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీ కావచ్చు, అంతో ఎంతో సామాజిక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అట్‌లీస్ట్ సాధారణమైన వ్యక్తులు కావచ్చు, చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితేనే ఈ సమాజంలో సమానత్వం కలిగినటువంటి, హక్కును కలిగినటువంటి సమాజంలో ముఖ్యంగా స్త్రీలపైన, వృద్ధులపైన, కులాలపైన, మతాలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు అది మంచైనా, చెడైనా మాట్లాడే తీరు, మాట్లాడే యొక్క విధానాన్ని సవరించుకోవడం ఎంతైనా మంచిది. సమాజం ఒక్కటిగా ఉండేందుకు, కలిసిమెలిసి జీవించేందుకు దోహదపడుతుంది. మొత్తానికైతే నోరు జారిన శివాజీ తన తప్పు తెలుసుకొని సారీ చెప్పారు. ఈ సారీ అనేది ఎంతవరకు పరిస్థితిని శాంతపరుస్తుందో వేచి చూడాలి.